దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ట్రాఫిక్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాల ఏర్పాట్లలో ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవీ నవరాత్రులకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేపటి నుంచి 9 రోజుల పాటు రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జగజ్జేత దర్శనం కోసం తరలివచ్చే లక్షలాది భక్తుల కోసం సకలం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే క్యూలైన్లు, స్నానఘట్టాల పనులు పూర్తి చేశారు. విద్యుత్ దీపాలంకరణ, సీసీటీవీల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు సుమారు 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సమాచార, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఒక 5 ఘాట్లని, దుర్గా ఘాట్ కాకుండా ఒక 5 ఘాట్లను ఐడెంటిఫై చేశారు. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట టాన్సిలింగ్కి ప్రైమరీ హెల్త్ సెంటర్, డస్ట్ చేంజింగ్ రూమ్స్, చెప్పుల స్టాండ్, సమాచార కేంద్రం ఇవన్నీ 5 ఘాట్స్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవాల పనుల్లో తమ అనుచరులకు కాంట్రాక్టులు ఇప్పించుకునేందుకు రాజకీయ నేతలు ఆలయ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతల ఒత్తిడి మేరకే ఆహార సరఫరా టెండర్లు ఇప్పటికీ ఖరారు చేయలేదని తెలుస్తోంది. టెండర్లో పాల్గొనే వాళ్ళు మనుషులు కదా, మాతో ఇప్పుడు నాకు 50,000 మంది జనం ఓట్లేశారు. 50,000 మంది వాళ్ళు చేస్తే ప్రతి వాళ్ళు నా వాళ్ళు అయిపోతారు. దానికి అనుచరు వాళ్ళు మనుషులు, వాళ్ళకి అర్హత ఉంటుంది. ఎవరికైనా సరే టెండర్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి అర్హత ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నా అనుచరుడు కూడా చేయొచ్చు, నేను చేస్తా. అవసరం అయితే నాకు అర్హత ఉంది, నాకు వేయాలని పోస్తే నేను వేస్తా. దాంట్లో తప్పేం లేదు. దాంట్లో ఈ నెల 24 వరకు జరిగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు అధికారులు వివరించారు.